వరుస పరిణామాలు బంగ్లాదేశ్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయితే రంజాన్కు ముందు బంగ్లాదేశ్లోని యూనిఫ్ ప్రభుత్వం పాకిస్తాన్తో ఒక పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ 50,000 టన్నుల బియ్యాన్ని బంగ్లాదేశ్కు విక్రయించింది. 1971 తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి బియ్యం కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఈ బియ్యాన్ని బంగ్లాదేశ్ మార్కెట్లకు పంపుతారు. బంగ్లాదేశ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 54 సంవత్సరాల శత్రుత్వానికి ముగింపు పలికినట్లు అవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 1971లో పాకిస్తాన్ నుండి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. రంజాన్ సందర్భంగా ధరలను నియంత్రించడానికే పాకిస్తాన్ నుంచి బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం అధిక ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బంది పడుతోందన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో ప్రస్తుతం బియ్యం ధర కిలో 75 రూపాయలకు విక్రయిస్తున్నారు ట్రేడర్లు. ఈ బియ్యం బంగ్లా మార్కెట్లకు వస్తే వారికి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఇటీవల వరకు బంగ్లాదేశ్ ఇండియా నుండి మాత్రమే బియ్యం కొనుగోలు చేస్తూ వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా ఒకటి. గతంలో బంగ్లాదేశ్ భారతదేశం నుండి 2 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసింది. కానీ ఈసారి మాత్రం తాత్కాలిక ప్రభుత్వ పాకిస్తాన్ నుండి కూడా బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. యూసఫ్ ప్రభుత్వం భారతదేశం నుండి 50,000 టన్నుల బియ్యం, పాకిస్తాన్ నుండి 50,000 టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఇండియా నుండి 16,000 టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. రంజాన్కు ముందు పాకిస్తాన్ నుండి కూడా బంగ్లాదేశ్కు బియ్యం రానున్నాయి. పాకిస్తాన్ IRR-6 రకం బియ్యాన్ని బంగ్లాదేశ్కు పంపింది. ఈ బియ్యం తెల్లగా పొడవుగా ఉంటాయి. ఇవి బిర్యానీ చేయడానికి ఉపయోగిస్తారు. ఇక బంగ్లాదేశ్తో వాణిజ్యం ప్రారంభం కావడంతో పాకిస్తాన్ ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ పౌరులకు వీసా నిబంధనలను సడలించింది. షేక్ హసీనాపై తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ సామాన్య పౌరుల ఆర్థిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్నారు. బంగ్లాదేశ్లో ఖర్జూరం ధర కిలో 1,500 రూపాయలకు చేరుకుంది. ఇక చక్కెర, నూనె ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. రంజాన్కు ముందు ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం పెద్ద పెద్ద నగరాల్లో చౌక ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయిస్తోంది. తద్వారా సామాన్య ప్రజల ద్రవ్యోల్బణం నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.